ప్రెగ్నెన్సీ నిలబడింది అనేది ఎలా గుర్తించవచ్చు అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం, నేను డాక్టర్ లావణ్య, హెగ్డే హాస్పిటల్ మాదాపూర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ప్రెగ్నెన్సీని డిటెక్ట్ చేయడానికి అన్నిటికన్నా కామన్ లక్షణం, సాధారణంగా అందరూ గమనించే సిమ్టమ్ ఏంటి? మంత్లీ సైకిల్ లేట్ కావడం. నెల రెగ్యులర్గా పీరియడ్స్ అయ్యేవాళ్ళు ఏదైనా ఒక మంత్ పీరియడ్ డిలే అయితే తప్పనిసరిగా ప్రెగ్నెన్సీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ మాత్రమే కాకుండా ఎర్లీ ప్రెగ్నెన్సీలో మదర్ వాడకూడని కొన్ని మందులు, ఎక్స్రే లాంటి పరీక్షలు ఉంటాయి కాబట్టి ఇది చాలా ముఖ్యం. నెక్స్ట్ కామన్ లక్షణం వామిటింగ్స్ లేదా నాషియా, అంటే నోరు చేదుగా ఉండడము, ఫుడ్ తీసుకోవాలి అని అనిపించకపోవడము, అలాగే మిల్క్ లాంటి ఫుడ్స్కి ఎవర్షన్ రావడము, కొన్ని రకాల ఘాటు స్మెల్స్ పడకపోవడము. ఈ లక్షణాలన్నీ కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీలో దాదాపు అందరూ స్త్రీలకి కొంతవరకు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ టైంలో ఈ సిమ్టమ్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని మార్నింగ్ సిక్నెస్ అంటాం. తర్వాత ఎక్కువగా టైర్డ్నెస్ ఉండడము, నిద్రపోవాలి ఎక్కువగా అనిపించడము, కొద్దిగా వర్క్ చేయగానే అలసట అనిపించడం, ఇదంతా కూడా మనం ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా చూస్తాం. ఇంకా ప్రెగ్నెన్సీ బిగినింగ్లో బాడీలో చాలా హార్మోన్ చేంజెస్ జరుగుతాయి. దానివల్ల మూడ్ స్వింగ్స్, ఎమోషన్స్లో మార్పులు, బ్రెస్ట్లో హెవీనెస్ రావడము, కాన్స్టిపేషన్ ఉండడము, ఎక్కువగా యూరిన్కి వెళ్లాల్సి రావడం, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి ఏ సిమ్టమ్స్ నోటీస్ చేసినా కూడా హోమ్ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా యూరిన్ టెస్ట్లో సింపుల్గా ఎవరికి వారు ప్రెగ్నెన్సీ టెస్ట్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. పీరియడ్ మిస్ అయిన తర్వాత కనీసం 7 to 10 days వెయిట్ చేసి యూరిన్ టెస్ట్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ డిటెక్ట్ చేయొచ్చు. కిట్ పైన 2 pink లైన్స్ వస్తే ప్రెగ్నెన్సీ ఉంది అని అర్థం. అప్పుడు మనం కన్ఫర్మేషన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఏదైనా డౌట్ ఉంటే బీటా హెచ్సిజీ పరీక్ష లేదా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి డైరెక్ట్గా ప్రెగ్నెన్సీని చూడొచ్చు. పీరియడ్ ఆలస్యమైనా కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్గా వస్తే 2-3 రోజులు వెయిట్ చేసి టెస్ట్ రిపీట్ చేయొచ్చు, లేదా ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ కారణాల వల్లనైనా పీరియడ్ ఆలస్యమైందా అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ఒక రేర్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది ఎంబ్రియో గర్భాశయంలో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్స్లో లేదా ఇతర ప్రదేశాల్లో ఇంప్లాంట్ అయినప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది సహజమైన ప్లేస్ కాదు కాబట్టి ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండదు, అలాగే మదర్కి కూడా చాలా డేంజరస్. ఎర్లీ ప్రెగ్నెన్సీ మనకి తెలిసిన పీరియడ్ మిస్ అయినా ఎప్పుడైనా సడన్గా పొట్టులో చాలా సివియర్ పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ, కళ్ళు తిరిగినట్టుగా అనిపించడము, సివియర్ వామిటింగ్స్ రావడము, ఇంతకుముందు ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనేవాళ్ళు వీళ్ళెవరూ నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి వెంటనే వెళ్ళి డాక్టర్ని కలిసి స్కానింగ్ పరీక్ష చేసి డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎర్లీ ప్రెగ్నెన్సీని కొన్ని లక్షణాల ద్వారా ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. ఫోలిక్ యాసిడ్, ఇటువంటి మెడిసిన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని ఫాలో చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.